నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. లాస్ట్ 19 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ 15,000 స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించిన విదేశ్ కన్సల్ట్ ఫౌండర్ సాయినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇండియన్ స్టూడెంట్స్కి ఇటలీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిందనేది ఇప్పుడు సాయినాథ్ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే స్వాతి. సో సాయినాథ్ గారు, బేసిక్గా ఇటలీ వెళ్ళాలంటే ఇటాలియన్ లాంగ్వేజ్ రావాలి అని చాలా తక్కువ మంది ప్రిఫర్ చేసేవారు అబ్రాడ్కి వెళ్ళడానికి. కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్ ఇయర్స్ లో ఇండియన్ స్టూడెంట్స్ కి ఒక పాపులర్ డెస్టినేషన్ గా ఎందుకు మారిందంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇటలీ అనేది యాక్చువల్గా ఇది ప్రపంచానికి చాలా థింగ్స్ నేర్పించిన కంట్రీ. సో సంథింగ్ లైక్ ఫ్యాషన్ కావచ్చు, వాళ్ళ మెషినరీ కావచ్చు, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత అగ్రికల్చర్ మెషినరీ, ఇలా ఒక చిన్న కంట్రీ యూరోప్ లో విత్ ఫుల్ సరౌండింగ్ బై ఆల్ దిస్ మెడిటరేనియన్ సీ. ఆ చిన్న కంట్రీ హ్యాస్ కంపెనీస్ లైక్ ఫెరారీ, లంబోర్గిని, ఆల్ఫా రోమియో, ఫియట్, మన ఎల్ఎంఎల్, పియాజియో. దీస్ ఆల్ ఇటాలియన్ కంపెనీస్. మనకు వెళ్ళే ఆటోలు ఉంటాయి కదా, పియాజియో ఆటోస్, ఈవెన్ దే ఆర్ ఇటాలియన్. సో ఇటలీ యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న కంట్రీ కానీ ఇట్ హ్యాస్ గ్రేట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత బేసిక్లీ లైక్ వాళ్ళ ఫ్యాషన్ తీసుకుంటే గుచ్చి, అర్మానీ, ప్రాడా, there are n number of Italian brands which every single name is a brand. Okay. So Italy అనేది బేసిక్గా హిస్టరీ అనమాట. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు. సో ఆబ్వియస్లీ ఇటలీ హ్యాస్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ హిస్టరీ. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసిక్గా మనకి యూరోప్లో అటువంటి ప్రొడక్ట్స్ చేయగలిగే సత్తా తీసుకొచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి చేయగలిగారు. సో దావించి కోడ్ ఇవన్నీ కూడా మనం చూస్తే అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు. ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ మనకి ఆల్మోస్ట్ 1000 ఎస్టాబ్లిష్ యూనివర్సిటీస్ ఇంకా కరెంట్ రన్నింగ్ గా ఉన్నాయి. సో వరల్డ్స్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఈ రోజున చదువు చెప్పే ఆఫీస్ యూనివర్సిటీ అంటాం. ఎందుకంటే ఇటలీలో ఫస్ట్ ఒక యూనివర్సిటీ ఆఫ్ బొలోనియాకి వాళ్ళు యూనివర్సిటీ అనే పదం వాడారు కాబట్టి ఈ రోజు చదువు చెప్పే ఆఫీస్ మనం యూనివర్సిటీ అంటున్నాం. సో వాళ్ళు ఇంకోటి వాడి ఉంటే మనం కూడా అది వాడేవాళ్ళం. సో అటువంటి కంటిన్యూలీ ఆపరేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా రోబస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఆర్ మెనీ అదర్ రీజన్స్ which we'll be happy to discuss in detail. సో జర్మన్ అండ్ ఫ్రాన్స్ తో పోలిస్తే ఇటలీలో చదవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? సో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా దే ఆల్ ఫాల్ అండర్ ద సేమ్ అంబ్రెలా కాల్డ్ బొలోనియా ప్రాసెస్. ఈ బొలోనియా ప్రాసెస్ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది 2 years మాస్టర్స్ ఉంటే అది 4 సెమిస్టర్స్ గా డివైడ్ అయ్యి టోటల్ 120 క్రెడిట్స్ ఉంటుంది. ఈ సెమిస్టర్ లో 30 క్రెడిట్స్ అండ్ 1 క్రెడిట్ ఆల్మోస్ట్ లైక్ ఒక సబ్జెక్ట్ వచ్చి 5 to 6 క్రెడిట్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ సెమిస్టర్ లో 5 సబ్జెక్ట్స్, సెకండ్ సెమిస్టర్ లో 5, థర్డ్ లో 5, ఫోర్త్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఇంటర్న్షిప్. సో ఈ ఫార్ములా ఏదైతుందో ఇది టోటల్ 120 క్రెడిట్స్ 2 years మాస్టర్స్ ఆర్ 180 క్రెడిట్స్ 3 years బ్యాచిలర్స్. సో ఇది మొత్తం యూరోప్ అంతా కూడా దే మేడ్ ఎ లైక్ సేమ్ అగ్రిమెంట్ దట్ ఏంటంటే వీళ్ళు స్టాండర్డ్ చేసేది జర్మనీ అదే ఫాలో అవ్వాలి, ఇటలీ అదే చేయాలి, ఫ్రాన్స్ అది చేయాలి, స్పెయిన్ అది చేయాలి. కాబట్టి యూరోప్ మొత్తంలో మీరు ఏ పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా దే ఆల్ ఫాలో ది సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకని యూరోప్ లో ఎవరు చదివినా కూడా వాళ్ళు మన యుఎస్, ఆస్ట్రేలియా, కెనడాతో పోలిస్తే దే విల్ హ్యావ్ బెటర్ నాలెడ్జ్ సెట్. సో కాబట్టి ఆబ్వియస్లీ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరగడం వల్ల ఈ కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ కి కూడా ప్రాపర్ నాలెడ్జ్ సెట్ తోటి వాళ్ళు మంచి జాబ్స్కి వెళ్ళడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటలీలో స్టడీస్ చేయాలంటే అఫోర్డబుల్ గా ఉంటుందా? అంటే బ్యాచిలర్ మాస్టర్స్ కి ఎంత ట్యూషన్ ఫీ ఉంటుందంటారు? ఈ రోజు నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను, ఈ వరల్డ్ మ్యాప్ లో మీకు తక్కువ కాస్ట్ లో చదువు అయిపోయేది ఇటలీలోనే. ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా కంటే తక్కువ కాస్ట్ లో ఇటలీ చదువుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇటలీలో ఇప్పుడు మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడా అన్ని పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీ ఎక్కడా లేదు. అయితే ఇంకోటి ఏంటంటే యూజువల్ గా ఈ పబ్లిక్ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి ఒక 800 euros నుంచి 3,500 euros ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక 80,000 నుంచి 3.5 లక్షలు. అయితే వాళ్ళ దగ్గర ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే బేసిక్ గా ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ యువర్ ఇన్కమ్ ఇస్ లెస్ దెన్ 40 lakhs, యు ఆర్ పూర్. సో ఆ పూర్ స్టూడెంట్ దగ్గర వాళ్ళు ఈ అమౌంట్ కూడా చార్జ్ చేయరు. దే ఎండ్ అప్ ఓన్లీ పేయింగ్ ద 160 euros per year యాజ్ అ టాక్సెస్. అంటే 16,000 రూపాయలకి ఇటలీలో 1 year చదువు అయిపోతుంది. అది బ్యాచిలర్స్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి. ఆబ్వియస్లీ ఇంత అఫోర్డబుల్. అయితే ఇంతకన్నా బ్రహ్మాండమైన విషయం ఇంకోటి ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు స్టూడెంట్ పూర్ కాబట్టి వాళ్ళకున్న ఫీజు తీసేశారు. మరి చదువుకోవడానికి ఉండడానికి డబ్బులు అవి కావాలి కదా. అది జనరల్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా చేస్తారు అంటే ప్రపంచం మొత్తంలో ఇండియన్స్ కాదు వేరే ఏ కంట్రీ అయినా పర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ స్టూడెంట్ ఇన్ ఇటలీ అండ్ యువర్ ఫాదర్స్ ఆర్ మదర్ టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ మీకు 40 లక్షల కంటే తక్కువ ఉంటే ఇటాలియన్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ స్కాలర్షిప్ ఆఫ్ 7,200 euros per year
ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. అంటే మీరు ఫ్రీగా చదువుతూ ఓన్లీ Free. 200 కడతారు ఆ, అండ్ మీకు 7,200 మీకు ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 7 lakh రూపీస్ పర్ ఇయర్ వస్తుంది. Hmm. దాంతో వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ కంప్లీట్ చేసినాక కూడా Hmm. సంవత్సరానికి ఒక కొత్త ఐఫోన్ కొనుక్కోవచ్చు. ఓకే. సో అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకునే ఆపర్చునిటీస్ సో ఏదైనా ఉన్నాయా? బై లా ప్రకారం దే హ్యావ్ 20 hours per week వర్క్ పర్మిట్. ఓకే. సో స్టూడెంట్ ఫుడ్ డెలివరీ జాబ్స్ ఇవన్నీ చేస్తున్నారు. Hmm. కాకపోతే వెన్ యూర్ ఇన్ రోమ్ బీ యూర్ రోమ్ అని అంటారు. Hmm. కాబట్టి సామెత ప్రకారమే వాళ్ళు ఏంటంటే ఇటలీకి వెళ్ళినప్పుడు ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకే. సో ఆ లాంగ్వేజ్ వస్తే కనుక దే కెన్ డూ బెటర్ జాబ్స్. ఓకే. మన ఇద్దరం తెలుగు మాట్లాడినట్టు Hmm. అక్కడ ఇటలీలో ఇటాలియన్ ఇటాలియన్ మాట్లాడతారు. మాట్లాడతారు. సో దీనికోసం ఏంటంటే ప్రతి యూనివర్సిటీ కూడా ఫస్ట్ 6 months వాళ్ళకి ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతుంది. ఓకే. ఫస్ట్ 6 months ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతుంది. అప్ టు A1 A2 అయిపోతుంది. Hmm. తర్వాత ఇంకో 1.5 year టైంలో వాళ్ళు అప్ టు B2 ఆర్ C1 లెవెల్ వరకు ఇటాలియన్ నేర్చుకుంటే కనుక Hmm. ఇక వాళ్ళకి ఆటోమేటిక్ గా అక్కడ అసలు జాబ్. జాబ్స్ ఇవన్నీ చెప్పక్కర్లేదు అనమాట. ఓకే. సో టాప్ మోస్ట్ పాపులర్ కోర్సెస్ ఏముంటాయి ఇటాలియన్? సో బేసిక్ గా ఏంటంటే ఇటలీలో కోర్సెస్ కంటే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న యూనివర్సిటీస్ అండి. Hmm. ప్రతి యూనివర్సిటీ కూడా వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్ లో ఉంది. Hmm. సో మన IIIT హైదరాబాద్ మన తెలంగాణ మొత్తంలో బెస్ట్ యూనివర్సిటీ. అవును. అది కూడా ర్యాంకింగ్ లో లేదు. Hmm. సో మీరు ఏ యూనివర్సిటీలో చదివినా కూడా జాయిన్ అయినా కూడా Hmm. ఆ ప్రతి యూనివర్సిటీ కూడా మనం తెలంగాణలో బెస్ట్ యూనివర్సిటీ కంటే బెటర్ Better యూనివర్సిటీలో వాళ్ళు ప్లేస్ university. అవుతారు. ఓకే. రెండో థింగ్ ఏంటంటే అటువంటి యూనివర్సిటీస్ లో Hmm. కరికులం వాళ్ళు ప్రతి సెమిస్టర్ అప్డేట్ చేస్తారు. మన ఇండియాలో JNTలో చదివాం అనుకోండి, Hmm. 5 years ఒకసారి మన కరికులం చేంజ్ అవుతూ ఉంటుంది. Hmm. కానీ ప్రపంచం 5 years వెయిట్ చేయట్లేదు కదా. చేయట్లేదు. టెక్నాలజీ ప్రతి నెల మారిపోతుంది. Hmm. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మన వాళ్ళేమో AICT నుంచి అప్రూవల్ రావాలి, అక్కడ నుంచి వాళ్ళు అందరూ కూర్చొని సంవత్సరం 5 ఏళ్లకి Hmm. దే విల్ గివ్ ద న్యూ కరికులం. New. బట్ ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఇండస్ట్రీ ఓరియంటేషన్ తో యూనివర్సిటీస్ రన్ అవుతాయి. Hmm. కాబట్టి స్టూడెంట్ కి ఏంటంటే ఇండస్ట్రీ ప్రకారంగా వాళ్ళ టీచింగ్ ఉంటుంది. Hmm. ఎవ్రీ సెమిస్టర్ కరికులం అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో ప్రొఫెసర్ ఈస్ ఆటోనమస్ టు టేక్ అప్ ద Take న్యూ లైక్ regime Hmm. education and immediately they will implement that. సో స్టూడెంట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా చదువుకుంటారు కాబట్టి Hmm. వాళ్ళు ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా జాబ్ రావడానికి ఈజీగా ఛాన్సెస్. ఓకే. సో ఈ అడ్మిషన్ తీసుకోవాలంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో బేసిక్ గా జర్మనీ తో కంపేర్ చేస్తే ఇటలీకి ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది. Hmm. బేసికలీ ఇదంత మందికి తెలియదు. రెండో Okay. థింగ్ ఏంటంటే ఇది సంవత్సరం ఒకటేసారి ఇంటేక్ ఉంటుంది, సెప్టెంబర్ లో ఉంటుంది. ఓకే. సో ఈ సంవత్సరం సెప్టెంబర్ కి ఆల్మోస్ట్ వీఆర్ అట్ ద వర్జ్ ఆఫ్ క్లోజింగ్ ఇట్. Hmm. సో ఎవరైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే కనుక జూన్ ఎండింగ్ లోపు Hmm. వాళ్ళు విదేశ్ కాంటాక్ట్ చేస్తే వీల్ హెల్ప్ దెమ్ విత్ ఆల్ ద అప్లికేషన్స్ ప్రాసెస్ అంతా మనం చేయడానికి ఉంటుంది. Hmm. బట్ జనరల్ గా ఏంటంటే ఫర్ నెక్స్ట్ సెప్టెంబర్ ప్లాన్ చేసినట్లయితే కనుక Hmm. మనము అర్లీ బర్డ్ క్యాచెస్ మోర్ వార్మ్స్. సో అవును. ద అర్లీ యూ స్టార్ట్ ద ప్రాసెస్ ద బెటర్ ఇట్ ఈస్. బెటర్. కాబట్టి I recommend students to start the process immediately for such a great universities. ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫీజ్ తక్కువ, స్కాలర్షిప్ వస్తుంది. ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఆ డబ్బులన్నీ ఇంకా ఇండియాకి పంపించుకోవచ్చు, అది వేరే విషయం. కానీ దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఇటలీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే జస్ట్ ఒక గ్లాన్స్ మీరు ఎటు చూసినా కూడా ఆ ఫోటో తీస్తే మీరు స్క్రీన్ సేవర్ గా పెట్టుకోవచ్చు. సో అటువంటి ప్లేసెస్ లో వాళ్ళు చదువుతూ తక్కువ కాస్ట్ తోటి హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే కోర్స్ అయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఏం చదివినా కూడా వాళ్ళకి 1 year స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. ఓకే. అంటే 1 year జాబ్ సెర్చ్ కోసం. ఈ 1 year లో వాళ్ళు ఏ జాబ్ చేసినా కూడా వర్క్ వీసా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇంకా గ్రేట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్స్ ఎవరు వెళ్ళినా కూడా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ లాగా గ్రీన్ కార్డ్ తీసేస్తాను ఇవన్నీ చెప్తే మళ్ళీ భయపడి చావాలి. ఇక్కడ ఆ బాధ లేకుండా మీకు 5 years లీగల్ స్టే ఉంటే యూ గెట్ PR. అంటే 3 years బ్యాచిలర్స్ చేశారు, ఆ తర్వాత 2 years జాబ్ చేసిన, ఆ 2 years మాస్టర్స్ చేశారు, ఇంకో 3 years జాబ్ చేసిన, యూ స్ట్రైట్ అవే గెట్ PR. సో పర్మనెంట్ రెసిడెన్సీ చాలా సింపుల్ గా ఈజీగా వస్తుంది. సో ఇటలీలో చదవాలంటే నెగటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ ద ఓన్లీ నెగటివ్ ఇస్ యాక్చువల్లీ ద లాంగ్వేజ్. అది ఎలాగో వాళ్ళు వెళ్ళాక నేర్చుకుంటారు. ఇంకోటి మనకి యాక్చువల్గా తెలుగు వాళ్ళకి ఇటాలియన్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ, బికాస్ తెలుగు ఇస్ కాల్డ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. అంటే మన వొవెల్స్ వాళ్ళ వొవెల్స్ అబ్సల్యూట్లీ సేమ్ ఉంటాయి. కాబట్టి నేర్చుకోవడం కానీ, పాడడం కానీ, మాట్లాడడం కానీ ఇదంతా ఈజీగా ఉంటుంది. సో ఇండియన్ స్టూడెంట్స్ కి అసలు ప్రాబ్లం లేదు. సో ఇటలీకి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా? సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి ఉండదండి. స్ట్రైట్ అవే వాళ్ళ ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ బట్టి బ్యాచిలర్స్ కిను ఆర్ బ్యాచిలర్స్ పర్సెంటేజ్ బట్టి మాస్టర్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మాకు విదేశ్ కన్సల్ట్స్ లో ఏంటంటే వీఆర్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 17 పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ ఇటలీ. సో వీఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ ఫర్ దెమ్. సో వీ ఎగ్జాక్ట్లీ నో ఏ ప్రొఫైల్ ని ఎక్కడ చేయాలి అనేది. బట్ అగైన్ యాక్చువల్లీ విల్ అప్లై ఫర్ ఎ కాంబినేషన్ ఆఫ్ అప్లికేషన్స్ టు ది స్టూడెంట్స్ అకార్డింగ్ టు ది చాయిస్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దాని ప్రకారంగా అప్లై చేసి అడ్మిషన్ వచ్చిన తర్వాత విల్ గైడ్ దెమ్ విత్ ద వీసా ప్రాసెస్ అండ్ ద స్కాలర్షిప్ ప్రాసెస్.
ఓకే. సో, మన ఇండియన్ స్టూడెంట్స్ ఇటలీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్, జాబ్ మార్కెట్ ఎలా ఉందంటారు? సో టచ్ వుడ్ ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ ఒక 9,000+ స్టూడెంట్స్ ఇటలీకి పంపించున్నాను. హ్మ్. దీంట్లో ఐ సీ ఎవ్రీబడి గాట్ జాబ్స్. ఓహ్! గ్రేట్. ఎందుకంటే ఇటలీ అనే కంట్రీలో ఇప్పుడు నేను చెప్పినట్లు ఏ జాబ్ చేసినా వర్క్ వీసా వస్తుంది. హ్మ్. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇటలీలో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళలేదు. హ్మ్. సో అక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఉంటుంది. అంటే అమెరికా లాగా, ఆస్ట్రేలియా లాగా ఎటు చూసిన ఇండియన్స్ కనిపించరు మీకు ఇక్కడ. సో ఆబ్వియస్లీ యూల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. యు ఆర్ స్టిల్ కన్సిడర్డ్ ఎ ఫారినర్ దేర్. ఓకే. సో ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటలీలో కూడా ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ, హ్మ్. యూత్ పాపులేషన్ తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రైట్ టైం టు ఎంటర్ దట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ జరిగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దే ఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆటోమేటిక్ గా అటువంటి మాస్టర్స్ చేసినా, అటువంటి బ్యాచిలర్స్ చేసినా, దే హ్యావ్ ద రైట్ మైండ్ సెట్ అండ్ రైట్ క్వాలిటీ ఆఫ్ స్కిల్ సెట్. దాన్ని బట్టి ఆటోమేటిక్ గా ఎంప్లాయబిలిటీ ఉంటుంది. ఓకే. సో బేసిక్‌గా ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ వేరే స్టేట్ వాళ్ళు కూడా అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చు? We have like total 14 branches throughout India అండి. సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్ బట్టి వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ ద నియరెస్ట్ బ్రాంచ్, ఆర్ ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే ద కౌన్సిలర్స్ విల్ ఎగ్జాక్ట్లీ టెల్ దెమ్ యాక్చువల్లీ విచ్ బ్రాంచ్ టు విజిట్. అక్కడ నుంచి వాళ్ళు చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇటలీకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఇంతకుముందు నేను చెప్పినట్లండి, స్టార్ట్ ఎర్లీ. అంటే ఫస్ట్ అప్లికేషన్స్ కంటే ముందు యాక్చువల్గా ఒకసారి విదేశ్ నుంచి కాంటాక్ట్ చేయండి అండ్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇంటేక్కి లక్కీగా సిన్స్ వీఆర్ రిప్రజెంటేటివ్స్ మేము ఏదో రిక్వెస్ట్ చేసి చెప్పగలుగుతాం. కానీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్కి ఏంటంటే ఐ రికమెండ్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ద అప్లికేషన్ ఫ్రమ్ సెప్టెంబర్, అక్టోబర్ ఇట్ సెల్ఫ్. సో అప్పటి నుంచి అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోతాయి. సో యూనివర్సిటీస్ లైక్ పాలిటెక్నికో డి మిలానో, సపియన్సా, యూనివర్సిటీ ఆఫ్ రోమ్, యూనివర్సిటీ ఆఫ్ పడోవా, యూనివర్సిటీ ఆఫ్ పీసా, ఇవన్నీ వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. సో ఇట్లాంటి వాటికి అడ్మిషన్ కావాలంటే ఆబ్వియస్లీ అర్లీగా స్టార్ట్ చేయాలి. అర్లీగా స్టార్ట్ చేసి విదేశ్ కాంటాక్ట్ చేయండి. తర్వాత IELTS అనేది ఒకటి ఎగ్జామ్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అది కూడా రాసుకుంటే ఇంకా చాలా బెటర్. సో వన్స్ వీ హ్యావ్ దిస్ యు ఆర్ గుడ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే. సో ఎంత డ్యూరేషన్ పడుతుంది ఈ అప్లికేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత రావాలి అంటే? సో యూజువల్గా టర్న్ అరౌండ్ టైం వచ్చేసి 1 to 2 months లో అడ్మిషన్ వస్తుందండి. అడ్మిషన్ రాగానే ఇంకా ఫర్దర్ వీసా ప్రాసెస్ మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఇయర్లీ వన్స్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి విచ్ విల్ బి సెప్టెంబర్, అక్టోబర్ ఇంటేక్ ఉంటుంది. సో దానికి మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఇటలీ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కి ఏదైనా డౌట్స్ ఉంటే అది మీ ఇంటర్వ్యూ చూసేస్తే చాలా క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఇమ్మీడియట్ గా ఇటలీకి వెళ్ళిపోవాలనే థాట్స్ వస్తాయి వాళ్ళకి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, ఇటలీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా విదేశ్ కన్సల్ట్స్ కి కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.